నోవాహు ఓడలోకి ఎన్ని జంతువులు వచ్చినాయి? భూమి మీద ఉన్న అన్ని జంతువులు వచ్చాయా లేదా? ఇప్పుడు నువ్వు భూమి మీద చూసే ప్రతి జంతువు ఒకానొక సమయంలో ఓడలోకి ప్రవేశించింది. ఏ ఓడో చెప్పండి? అది నోవాహు ఓడ. ఈ ప్రకృతిలో ఎంత వండర్ఫుల్గా ఉంటుందంటే ప్రపంచం, ఈ ప్రకృతిలో ఒక చిన్న ఇన్సెక్ట్ మిస్ అయిపోయినా కానీ అది టోటల్ ఎకో సిస్టమ్ మొత్తాన్ని ఏం చేస్తుంది తెలుసా? అది ప్రభావితం చూపిస్తుంది. ఒక దోమ మిస్ అయిపోతే, ఒక దోమ అసలు మీకు కనపడకుండా పోతే దానివల్ల ప్రపంచంలో పెద్ద పెద్ద పరిణామాలు కూడా ఉన్నాయి. ఒక దోమ కనపడకపోతే, ఒక చిన్న ఏదైతే మీరు ఇన్సెక్ట్ చిన్న పురుగు అనుకుంటారో ఆ పురుగు కనుక శాశ్వతంగా మాయమైపోతే దానివల్ల ప్రపంచంలో చాలా పరిణామాలు ఎదురవుతాయి. ఎందుకంటే ఆ పురుగుని ఇంకొకటి ఏదో దానికన్నా పెద్దది తినాలి, దాన్ని అది తిని దానికి శక్తి వస్తే దాన్ని ఇంకొకటి తినాలి. అట్లా ఏంటంటే ఒక చైన్ అనేది ఉంది. ఆ చైన్ మొత్తం ఏమవుతుందంటే డిస్టర్బ్ అయిపోతుంది, ఎకో సిస్టమ్ అంతా బ్యాలెన్స్ తప్పుతుంది. అంటే చూడండి, దేవుడు ఒక చిన్న ఇన్సెక్ట్ కూడా పెట్టాడు, అది మిస్ అయిపోయినా కానీ టోటల్ ప్రపంచమే ఏమైపోతుందంటే మొత్తమే అంటే మొత్తం మారిపోతుందంట. కాబట్టి ఏంటంటే అన్నిటికీ అన్నీ. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే నోవాహు ఓడని డోర్స్ తెరిచిపెట్టాడు. డోర్స్ తెరిచిపెట్టి ఆయన ఏమన్నాడు? అన్ని జంతువుల్ని లోపలికి రమ్మని చెప్పు అన్నాడు. హల్లెలూయా. చూడండి, అన్ని జంతువుల్ని లోపలికి రమ్మని చెప్పంటే అన్ని జంతువులు ఒక్క పాటును రాగలవా? మనకి చిన్నప్పుడు ఒక స్టోరీ ఉంది. ఏంటి ఆ స్టోరీ? కుందేలు, ఇంకేంటి, తాబేలు. ఆ స్టోరీ విన్నారా? కుందేలు తాబేలు. ఇప్పుడు కుందేలుకి తాబేలుకి పోటీ పెడితే ఎవరు గెలిచారు? ఎవరు గెలవాలి? వాస్తవానికి కుందేలు గెలవాలి. కానీ తాబేలు ఎందుకు గెలిచింది? కుందేలుకి ఓవర్ కాన్ఫిడెన్స్. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఏం చేసింది కుందేలు? నేను ఎట్లాగో ముందు పోతా, కాసేపు ఇక్కడ చెట్టు కింద నిద్రపోయి లేచి నేను ఎట్లాగో ముందు పోతా, అది ఎప్పుడో వస్తుందిలే అని చెప్పి పడుకొని నిద్రపోయిందంట. ఈలోపు తాబేలు ఏం చేసింది? ఒక్కొక్క అడుగు వేసుకుంటూ చిన్నగా వెళ్ళిపోయింది. అంటే అన్ని జంతువులకు ఒకే సామర్థ్యం లేదు. కొన్ని వేటాడే జంతువులు చాలా ఫాస్ట్గా పరిగెడతాయి, కానీ కొన్ని జంతువులు చాలా నిదానంగా ఉంటాయి. ఇప్పుడు ఏనుక్కి సింహానికి రన్నింగ్ రేస్ పెడితే మీరేమంటారు చెప్పండి? ఏనుక్కి సింహానికి రన్నింగ్ రేస్ పెడితే అంటే అన్ని జంతువులు ఉన్నాయి, కానీ ఏనుక్కున్న బలం ఏనుగుది, ఏనుక్కున్న బలము ఏనుగుది, సింహానికి ఉన్న బలము సింహానిది. ఈ రెండిటికి కలిపి రన్నింగ్ రేస్ పెట్టాలంటే కుదరదు. కాబట్టి ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనిక్నెస్ ఉంది. దేవుడు ఇట్లా వీటన్నిటిని సృజించిన తర్వాత ఎదురు చూశాడంట ఆయన. హల్లెలూయా. చూడండి, ఇలా ఎదురు చూడంగానే నోవాహు ఒక మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడంటే, ఈ రోజున దేవుడు చెప్పాడు, జంతువులు మీరందరూ ఏం చేయాలి? నోవాహు నేను తయారు చేసిన ఓడలోకి మీరు రావాలని చెప్పాడు. చెప్పిన వెంటనే ఫస్ట్ వచ్చేసినాయంట జంతువులు. ఏమొచ్చినాయి? పులి వచ్చింది. బాగా ఫాస్ట్గా పరిగెత్తే జంతువులు, చిరుత పులి అన్నీ పరిగెత్తుకుంటూ ఓడలోకి వచ్చేసినాయి. ఇక ఓడలోకి వచ్చేస్తే ఓడ నిర్మాణం అయిన తర్వాతే కదా అన్నీ వచ్చేది. ఇప్పుడు ఓడలోకి వచ్చేసిన తర్వాత ఇంకా వస్తూనే ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. ఇక అన్నీ అయిపోయిన తర్వాత చివరికి తాబేలు కూడా వచ్చేసిన తర్వాత నోవాహు అనుకున్నాడంట, ఇక మూసేద్దాం, ఇంకా జలప్రలయం రాబోతుంది కాబట్టి మూసేయాలనుకుంటే దేవుడు అప్పటికి డోర్లు ఓపెన్గా పెట్టమన్నాడంట. దేనికి డోర్లు ఓపెన్గా పెట్టమన్నాడంటే ఇంకా నత్త రాలేదు, నత్త కోసం మనము ఎదురు చూడాలి అన్నాడంట. హల్లెలూయా. అంటే చూడండి, నత్త ఎలా నడుస్తుంది చెప్పండి? చాలామంది బాగా అడుగు వేడేస్తే మీరేమంటారు? నత్త నత్తలాగా నడవు మాకు, కొంచెం ఫాస్ట్గా నడు, కొంచెం త్వరగా నడు అంటారు. అంటే నత్త కోసం కూడా దేవుడు నోవాహు పడవ ద్వారాలని తెరిచి ఉంచాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నత్త లోపలికి వచ్చేదాకా కూడా, నత్త లోపలికి ఎంటర్ అయ్యేదానికి కూడా ఆయన ద్వారాలు తెరిచే ఉన్నాయి. ఆయన వాటిని మూసేయలేదు. తెరిచిపెట్టి నత్త లోపలికి ఎప్పుడు వస్తుందని ఎదురు చూసి, అది ఎన్ని సంవత్సరాలైన పట్టినే ఉండి ఎదురు చూసి అప్పుడు మూసాడంట. హల్లెలూయా. దేనికున్న సామర్థ్యం దానికి ఇచ్చాడు, దానికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి దానికి సమయాన్ని కూడా ఇచ్చాడు. హల్లెలూయా. అలాగే మన కోసం కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ద్వారాలను తెరిచిపెట్టాడు. తన కృపా ద్వారాలను తెరిచిపెట్టి ఆయన ఇప్పటికీ మన కోసము ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎప్పుడు నన్ను నమ్ముతారా, ఎప్పుడు విశ్వసిస్తారా, ఎప్పుడు నా దగ్గరకు వస్తారా అని చెప్పి. హల్లెలూయా.